Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పరిటాల రైట్ హ్యాండ్ టీడీపీ ఎమ్మెల్యే జగన్ ఫ్యాన్ వల్లభనేని వంశీ చరిత్ర ఇదే. వల్లభనేని వంశీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వైల్డ్ ఫైర్ కాదు, అంతకుమించి అన్నట్టు ఉంటుంది ఈయన వ్యవహారం. కోపం వస్తే ఎవరినైనా ఎంతటి వారినైనా తోచినట్టుగా విమర్శించగల దూకుడు నైజం ఈయన సొంతం. తాజాగా టీడీపీ ఆఫీస్లో ఆపరేటర్పై దాడి, కిడ్నాప్ ఇలాంటి కేసులో అరెస్ట్ అయిన వంశీ నేపథ్యంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వంశీ ఎవరు? పరిటాల నుండి జగన్ వరకు అంత తొందరగా ఎలా ఎదగగలిగారో ఇప్పుడు చూద్దాం. వల్లభనేని వంశీ లైఫ్లో ట్విస్టులకు కొదవలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఆయన ఉన్నత విద్యావంతుడు. తన చదువుల కోసం ఎక్కువ కాలం తిరుపతిలోనే గడిపారు. అక్కడే ఎస్వి యూనివర్సిటీ నుండి పీజీ చేశారు. తర్వాత అమెరికా వెళ్దామని ట్రై చేసినా అది వర్కౌట్ కాలేదు. దాంతో రాయలసీమలోనే రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారు. తెలిసిన వ్యక్తి ద్వారా పరిటాల రవికి పరిచయమైన వంశీ కొద్ది కాలంలోనే సన్నిహితుడిగా మారిపోయారు. వంశీ దూకుడు స్వభావం పరిటాల రవికి నచ్చింది. ఈలోపు టీడీపీ అధికారం కోల్పోవడం, పరిటాల వర్గంపై దాడులు జరుగుతున్న క్రమంలో కొందరు ఆయనకు దూరంగా ఉన్నా వల్లభనేని వంశీ మాత్రం రవితోనే ఉన్నారు. ఇది పరిటాల రవికి ఆయన్ను మరింత దగ్గర చేసింది. రవి హత్య అనంతరం గన్నవరం చేరుకున్న ఆయన రియల్ ఎస్టేట్లో బాగా గడించారని సైతం వినిపించింది. ఈలోపు విజయవాడలో పేరు మోసిన రాజకీయవేత్త దేవినేని నెహ్రూతో వల్లభనేని వంశీకి కొన్ని విభేదాలు వచ్చాయి. నెహ్రూను ముసలి రౌడీ అంటూ అప్పట్లో వంశీ చేసిన వ్యాఖ్యలపై నెహ్రూ తీవ్రంగా స్పందించారు. తర్వాత విజయవాడలోని పెద్దలందరూ కలిసి ఆ గొడవను సెటిల్ చేశారు. కానీ వంశీలోని ఆ దూకుడు వైఖరిని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసింది ఆ గొడవే. తన పాత స్నేహితులైన కొడాలి నాని ద్వారా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు దగ్గరై తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. ఆయన రెఫరెన్స్తో 2006లో టీడీపీలో చేరి 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. కానీ లగడపాటి చేతిలో ఓడిపోయిన వంశీ తన దృష్టిని సినిమాలపై పెట్టారు. ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో సినిమా ఇండస్ట్రీలో పట్టు సాధించి కొన్ని సినిమాలు తీశారు. వాటిలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే మరుపురాని చిత్రంగా మిగిలిపోయిన అదుర్స్ ఒకటి. ఆ సినిమా మాత్రమే కాదు, ముమైత్ ఖాన్తో పున్నమి నాగు, రవితేజతో టచ్ చేసి చూడు సినిమాలు కూడా వల్లభనేని వంశీ నిర్మించినవే. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణతో సైతం వంశీకి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఒకవైపు సినిమాలు తీస్తూనే 2014 ఎన్నికలలో టీడీపీ నుండి గన్నవరం ఎమ్మెల్యేగా వంశీ గెలిచారు. 2019 ఎన్నికలలో జగన్ సునామీని సైతం తట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేగా గన్నవరం నుండి మరోసారి సత్తా చాటారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర సందర్భంగా ఆయన్ను వల్లభనేని వంశీ విష్ చేయడం టీడీపీలో తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పటి నుంచే ఆయనపై పార్టీలో అనుమానాలు మొదలయ్యాయి. అయినప్పటికీ టీడీపీ నుండే సీటు దక్కించుకుని ఆయన గెలిచారు. కానీ 2019 ఎన్నికల ఫలితాల నుండి వల్లభనేని వంశీకి టీడీపీకి మధ్య గ్యాప్ రావడం మొదలైంది. గన్నవరంలో తనకంటూ ఒక వర్గాన్ని వంశీ మెయింటైన్ చేస్తున్నారనేది అక్కడి టీడీపీలో మొదలైన చర్చ అధిష్టానం వరకు వెళ్ళింది. ఈలోపు వల్లభనేని వంశీపై వార్తాపత్రికలలో కొన్ని వ్యతిరేక కథనాలు వచ్చాయి. వీటి వెనుక ఉన్నది లోకేష్ అంటూ వల్లభనేని వంశీ వర్గం తీవ్రంగా స్పందించింది. అప్పటికే తన మిత్రుడు కొడాలి నాని వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉండడం మొదలైంది. టీడీపీలో ఒంటరితనం ఫీల్ అయిన వంశీ ఒకరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి టీడీపీకి బై చెప్పేశారు. పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీలో వైసీపీ సానుభూతిపరుడైన ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన చంద్రబాబు పైన, ఆయన సతీమణి పైన చేసిన విమర్శలు హద్దు దాటిపోయాయి. ముఖ్యంగా చంద్రబాబు సతీమణిపై గుప్పించిన ఆరోపణలు, దుర్భాషలు జుగుప్సాకర స్థాయికి వెళ్ళిపోయాయి. ఆ సంఘటనలో వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు ఉన్నారనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఆ సందర్భంగా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం టీడీపీ కేడర్ను ఏకం చేసింది. వారి దృష్టిలో వల్లభనేని వంశీ ఒక ద్రోహిగా మిగిలిపోయారు. ఆ సంఘటనపై వల్లభనేని వంశీ సారీ చెప్పినా టీడీపీ శ్రేణులు మాత్రం ఆయనను క్షమించలేదు. 2024 ఎన్నికలలో వైసీపీ నుండి గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. ఇక ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ తన తల్లిని దూషించిన వంశీని వదిలేది లేదంటూ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు తరువాత అంతా సైలెంట్గానే ఉంది అని భావిస్తున్న తరుణంలో వంశీపై కేసులు చకచకా ముందుకు వెళ్లాయి. 2023లో గన్నవరం టీడీపీ ఆఫీస్ను ధ్వంసం చేయడం, అక్కడ స్టాఫ్పై దాడికి పాల్పడిన కేసులో వంశీ A71గా ఉన్నారు.
కానీ కొద్ది రోజుల క్రితం సడన్గా అప్పట్లో కేసు పెట్టిన టీడీపీ ఆఫీస్ ఉద్యోగి సత్యవర్ధన్ తన పిటిషన్ను వెనక్కి తీసుకోవడంపై దర్యాప్తు చేసిన పోలీసులు వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి దాడి చేయడం వల్లే అతను ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు పాత కేసులో A71గా ఉన్న వల్లభనేని వంశీ కొత్త కేసులో A1గా మారిపోయారు. దానితో హైదరాబాద్లో ఉంటున్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి ఏపీకి తరలించారు.